హాయ్ అండి. సో, చాలామంది స్టూడెంట్స్ అడిగే క్వెషన్ హూ ఈస్ ఆల్రెడీ వర్కింగ్. సో, వాళ్ళు అడిగే క్వెషన్ కూడా కెరీర్‌లో క్రాస్ స్కిల్ అవ్వాలనుకుంటున్నాను. లేదంటే నా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏ పాత్ చూస్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతారు. సో, ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ దినేష్ రెడ్డి వారి స్నోఫ్లేక్ ట్రైనర్‌ని. టాపిక్‌లోకి వస్తే క్రాస్ స్కిల్ మంచిదా కాదా? లేదా నేను టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను. నేనేం చేయాలి? ఆబ్వియస్లీ అండి, క్రాస్ స్కిల్ అనేది డెఫినెట్‌గా మన వర్క్ చేసే ప్లాట్‌ఫామ్ బట్టి మనం చూస్ చేసుకునే టెక్నాలజీ బట్టి డెఫినెట్‌గా ఉంటది. ఒక్కొక్కసారి టెక్నాలజీస్ అవుట్‌డేట్ అవుతూ ఉంటాయి. ఓల్డ్ టెక్నాలజీసు కమింగ్ లెట్స్ సే ఇంతకు ముందంతా ఆన్ ప్రిమిసెస్ ఉండేది. ఇప్పుడు క్లౌడ్‌కి షిఫ్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లైక్ ఈటీఎల్ టూల్స్ తీసుకోండి, డేటాబేస్ తీసుకోండి. ఆన్ ప్రిమిసెస్ డేటాబేస్ ఉండేది. ఆన్ ప్రిమిసెస్ ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ క్లౌడ్‌లోకి మూవ్ అవుతున్నారు. లైక్ సేమ్ వే ఇంతకుముందు జావా అనేవాళ్ళు, ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంటున్నారు. ఇప్పుడు వచ్చి రియాక్ట్ అంటున్నారు. ప్లస్ అప్‌గ్రేడేషన్స్ అవుతూనే ఉన్నాయి. డెఫినెట్‌గా మన టెక్నాలజీ అవుట్‌డేటెడ్ అవుతుంది అంటే మనం త్వరగా జాగ్రత్త పడి డెఫినెట్‌గా మనం ఐటీ ఇండస్ట్రీలో నిలబడాలి. సాలరీస్ హైక్ డెఫినెట్‌గా ఉండాలి. గ్రోత్ ఉండాలి అనుకుంటే డెఫినెట్‌గా క్రాస్ స్కిల్ అనేది డెఫినెట్‌గా మీరు చూస్ చేసుకోవాలి. ఈ క్రాస్ స్కిల్ చూస్ చేసుకునేటప్పుడు మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. మీరు ఏ టెక్నాలజీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ క్రాస్ స్కిల్ అనేది చూసింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు డేటా వేర్హౌసింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నారు, లేదంటే డేటాబేస్ మీద ఉన్నారు, లేదంటే ఒక రిపోర్టింగ్ టూల్ మీద ఉన్నారు. ఇవన్నీ ఒక డేటా వేర్హౌసింగ్ అంబ్రెల్లా కిందకు వస్తుంది. ఈ డేటా వేర్హౌసింగ్ టెక్నాలజీలోనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీరు స్నోఫ్లేక్ వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. లేదు అంటే క్లౌడ్ ఈటీఎల్కి వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఏడిఎఫ్కి వెళ్ళొచ్చు, లేదంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ, లేదంటే ఏడబ్ల్యూఎస్ సైడ్ కూడా ఈటీఎల్కి వెళ్ళొచ్చు. ఇలాగా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాము, ఆ టెక్నాలజీ స్టాక్కి సంబంధించిన నెక్స్ట్ అప్‌గ్రేడేషన్స్ ఏమున్నాయి అనే దాని మీద వెళ్ళొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందంతా మనకు నెట్వర్కింగ్ ఉండేది. వీఎంవేర్ అనేవాళ్ళు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, అదే అజూర్ అడ్మిన్, లేదంటే ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, లేదంటే జీసీపీ అడ్మిన్కి మూవ్ అయిపోతున్నారు. అలాగా మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారు అనేది చూసి ఆ డొమైన్ స్పెసిఫిక్, ఆ టెక్నాలజీ స్పెసిఫిక్ మీద మీరు డెఫినెట్గా అప్‌గ్రేడేషన్కి చూస్ చేసుకుంటే అది మీ కెరీర్కి ద బెస్ట్ అడ్వైస్ అండి. ఇది ఈరోజు వీడియో అండి. మీరు ఏదైనా క్రాస్ స్కిల్ అవ్వాలనుకున్నారు, అప్‌గ్రేడ్ అవ్వాలనుకున్నారు అంటే కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. దే విల్ గివ్ యూ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కెరీర్ క్రాస్ స్కిల్ ఆర్ అప్‌గ్రేడేషన్. థ్యాంక్ యూ.